ఎందుకంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం వెళ్ళి ఇలా కారు ఎక్కి కూర్చుంటానో, రోడ్డుకి అడ్డంగా కూర్చుంటానో, ఇదే పద్ధతి అంటే రాష్ట్రం పరువు తెస్తాను. కాకపోతే మిగతా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారో, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, మిగతా రాష్ట్రాల ఏమనుకుంటారో, మీ క్యారెక్టర్ ఏమో మోడీ పక్కన కూర్చుని స్థాయి, మీరు బయటకు వస్తే జనంలోకి వస్తేనేమో కారు టాప్ ఎక్కుతాను, జీప్ టాప్ ఎక్కుతాను అంటారంటే, మీరు ప్రజలకి కలపెట్టి నమస్కారం పెట్టాలంటే జీప్ వేసుకురండి, లేకపోతే మీ వాహనం ఉంది కదా అది వేసుకురండి. అంతేగాని ప్రజలందరినీ ఇబ్బంది పెడతానికి ఇదంతా ఎందుకు చెప్తానంటే, లక్కీగా మీకు ఏదో ఒక కేబుల్ వైర్లు అడ్డు వచ్చి మీరు వెంటనే వెనక పడుకోబట్టి సరిపోయింది. అదే ఈ కరెంట్ వైరు మీకు కానీ, మీ సెక్యూరిటీ గార్డు కానీ, మీకు కనీసం మీ కారుకి తగిలిన కొన్ని వందల మంది చచ్చిపోతారు. అందుకని చెప్పి బయట మీరు చేసేది ఇదంతా యాక్షన్ కింద కొంచెం ఎబ్బెట్టుగానే, కొంచెం ఇంకా బాగా చెప్పంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది సార్. మీరు ఏమనుకున్నా సరే, మీ జన సైనికులు ఏమనుకున్నా సరే. కాబట్టి ఇటువంటివి మానుకుని కొంచెం హోందాగా ప్రవర్తనతో నేర్చుకుని మళ్ళీ రేపు ఎలక్షన్ వచ్చాక మళ్ళీ మొదలెట్టిద్దరు కానీ అప్పటి వరకు కొంచెం హోందాగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కింద ప్రవర్తిస్తారని కోరుతూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.